కారు పెడుతున్నాడు. మనకి పోలింగ్ పెట్టేశారు. మీకు గుర్తుండే ఉంటుంది, నేను 2014లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ప్రెస్ మీటు డిసెంబర్ 17న చంద్రబాబు నాయుడు గారికి ఒక లెటర్ రాసి ఆ లెటరు మీకు ఇవ్వటం కోసం ప్రెస్ మీట్ పెట్టాను. ఒకసారి మీరు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళండి. ఆ లెటర్ ఏంటంటే, తెలంగాణలో 24 గంటలు విద్యుత్ ఇస్తున్నాం అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటిస్తే అప్పటి తెలుగుదేశం శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి మా చంద్రబాబు నాయుడు కోఆపరేషన్ లేకుండానే మీరు ఇవ్వగలుగుతారా? మా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇచ్చినటువంటి, మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి విద్యుత్ వల్లే ఈవేళ తెలంగాణ మనకు లైట్లు వెలుగుతున్నాయి అని ఆయన చెప్పినటువంటి స్పీచ్ నేను టీవీలో చూసి ఒక లెటర్ రాశాను. ఎంత విద్యుత్ ఇస్తున్నాం, ఏ రేటుకి ఇస్తున్నాం, క్యాష్ పేమెంటా అరువా, అరువు అయితే ఎప్పటిలోగా పే చేయాలి, వీటన్నిటి మీద మనకు ఒక వివరణ ఇవ్వండి. ఇస్తే తప్పులేదు, కానీ అది ఏం చేస్తున్నారో, ఏ ప్రకారంగా ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్కి లోబడి చేస్తున్నారో తెలియజేయండి అని చెప్పి 1 డిసెంబర్లో, అంటే దాదాపుగా 6 నెలల తర్వాత, కొత్త ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల తర్వాత మొట్టమొదటి లెటర్ రాసాం. దానికి మనకేం రిప్లై రాలేదు, కానీ ఒక వారం రోజుల క్రితం మొదలైంది. మీరే మాకు ఇవ్వాలంటే మేమే మీకు ఇవ్వాలని 5,000 కోట్లు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అడుగుతుంటే మీరే మాకు 2,000 కోట్లు ఇవ్వాలని చెప్పి తెలంగాణ ప్రభాకర్ రావు గారు వచ్చి చెప్పారు. ఇది చాలా ఏదో చిన్నపిల్లల తగులా ఉంది. ప్రభుత్వాలు నడుపుతున్నటువంటి వ్యవహారంలో లేదు. ఇవ్వాల్సిన డబ్బులో అంత ఇవ్వక్కర్లేదు, ఇంతే ఇవ్వాలన్నాం, ఇది విన్నాం. కానీ మనం మీరే మాకు ఇవ్వాలని చెప్పి సప్లై చేసింది వీళ్ళైతే మీరే మాకు ఇవ్వాలని అడిగారంటే మరి అది దేనికి లోబడి అడిగారో అవి నాకు అంత నాలెడ్జ్ లేదు. కానీ ఇదేదో చిన్నపిల్లల తగులా అనిపించింది. ఆ రోజు నుంచి నేను చెప్పినట్టుగా కనుక ప్రకటించుంటే బాగానే ఉన్నాం. ఈ 4.5 సంవత్సరాల్లో, ఈ 5 సంవత్సరాల్లో ప్రభుత్వం చేసినటువంటి ఏవైతే అవకతవకలుగా భావించామో వాటిని తీసుకొచ్చి బయట పెట్టడం జరిగింది. నాకు ఏ రకమైన పోస్టు లేకపోయినా, నేను ఏ పార్టీలోనూ సభ్యుడిని కాకపోయినా మీరందరూ నన్ను ఉత్సాహపరిచారు. ముఖ్యంగా రాజమండ్రి మీడియా నాకు ఇచ్చినటువంటి సపోర్ట్ వల్ల ఈ 4.5 ఏళ్లలో అనేక ప్రెస్ మీట్లు పెట్టాం. లక్ కూడా కలిసి వచ్చి మనం ఏదైతే చెప్పామో తర్వాత కాగ్గు అదే చెప్పింది. యాక్చువల్ ఫిగర్స్లో కూడా తేడా, పట్టిసీమలో అయితే మనం ఇచ్చిన ఫిగర్స్లో కూడా తేడా లేదు. ఆ రకంగా జరిగింది. ఈవేళ ఎన్నికల ఫేవర్ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ కొత్త వ్యాపారం, ఎవరికి వాళ్ళు ఆస్తులు అమ్ముకోవడాలు, తాకట్టు పెట్టుకోవడం, టికెట్ వచ్చాక పెడదామా, ఇంకా అనౌన్స్ అవ్వని వాళ్ళు వెయిటింగు, టికెట్ వస్తే ఆడవాలా రాకపోతే ఆడవాలా అనే సంశయం ఈ పరిస్థితుల్లో ఉంది. నా వరకు నాకు ఈ 3 ఏళ్లలో డెవలప్మెంట్ ఏంటంటే, జగన్ కానీ, పవన్ కానీ, చంద్రబాబు కానీ, ఎంచేతో తెలియదు కానీ చంద్రబాబు గారు కూడా నాకు చాలా గౌరవం ఇచ్చి మాట్లాడారు. చాలా ఎక్కువ సమయం కేటాయించారు. నేను చెప్పిన దానికి అంగీకరించారు. తర్వాత జరగలేదనుకోండి, అది వేరే విషయం. నేను చెప్పిన దాన్ని సూత్రప్రాయంగా పార్లమెంట్లో క్వశ్చన్ పెట్టండి అన్నదానికి ఆయన అంగీకరించారు. ఇక్కడ నిలబడుతున్న వాళ్ళని చూస్తే అన్ని పార్టీలో నిలబడుతున్న వాళ్ళలో నాకు వ్యక్తిగత మిత్రులు కొందరు, పాత పార్టీలో కలిసి పనిచేసినటువంటి వాళ్ళు కొందరు, వీళ్ళందరూ ఉన్నారు. అందుచేత నేను ఈ ప్రెస్ మీట్ తర్వాత ఏప్రిల్ 11 పోలింగ్ అయ్యే వరకు ఇంకా మీడియా ముందుకు రాను. ఏదైనా పాలస్తీనా ఇష్యూ, కాశ్మీర్ ఇష్యూ, లేకపోతే వియత్నాం ఇష్యూ, మన స్టేట్కి సంబంధం లేనటువంటి ఇష్యూలు ఏమైనా వస్తే ఎవరన్నా గొట్టగొట్టుకొచ్చి చెప్పా నువ్వు అంటే తప్పనిసరి అయితే చెప్పాలేమో తప్ప
రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఇది ఆఖరి ప్రెస్ మీట్. నా ఫ్రెండ్స్ చాలామంది డేటా చోరీ గురించి ఎందుకు మాట్లాడట్లేదు, నువ్వు ఎందుకు మాట్లాడలేదని మన ప్రెస్లో ఫ్రెండ్స్ అడిగారు. ఈ వాట్సాప్ గ్రూపుల్లోనూ తెలుసున్న వాళ్ళు ఫోన్ చేసి సోషల్ మీడియాలోనూ ఎందుకు మాట్లాడట్లేదు అన్నారు. నిజంగా చెప్పాలంటే నేను సాఫ్ట్వేర్లో నాకు అంత ప్రవేశం లేదు. ఏదో ఈమెయిల్ చూసుకోవటం, గూగుల్ సెర్చ్లోకి వెళ్ళటం, ప్రింటౌట్లు తీయటం కూడా నాకు రాదు. నాకు ఈ బ్యాంకింగ్ కూడా నాకు కార్డు లేదు, ఏ బ్యాంక్ కార్డు లేదు. ఏటీఎంలో కూడా నేను ఎప్పుడు డబ్బులు తీసుకోలేదు. బహుశా బాగా ముసలాన్ని అయిపోయి ఉంటాను, అంచేత నాకు ఇది పెద్ద అవగాహన లేదు. కానీ మీరు ఎప్పుడైతే నువ్వు చెప్తే కొంచెం ఈజీగా కొంతమందికి అర్థమవుతుంది, చెప్పా అన్న తర్వాత దీని మీద నాకు తెలుసున్నటువంటి ఫ్రెండ్స్ తోటి, సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్ తోటి కొంచెం మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే జరిగింది మాత్రం ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉండవలసినటువంటి ఇన్ఫర్మేషను ఒక ప్రైవేట్ పార్టీ చేతిలోకి వెళ్ళింది. అదే కేసు తెలంగాణ పోలీస్ దగ్గర పెట్టినటువంటి కేసు అదే. ప్రైవేట్ పార్టీలోకి వెళ్ళటం కుదరదన్నది పూర్వం అయితే మనం అలా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి స్టాంపులు కొనుక్కోవాలన్నా ఆధార్ కార్డు ఉందని అడిగేవారు. ఆధార్ కార్డు అనేది సుప్రీంకోర్టు వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. బ్యాంక్ అకౌంట్కైనా, సిమ్ కార్డుకైనా, దేనికైనా సరే ఆధార్ కార్డు అనేది అడగండి. వాడు ఏదో ఒక ఐడెంటిఫికేషన్ ఏది ఇచ్చినా యాక్సెప్ట్ చేయండి. ఆధార్ కార్డు అనేది పాన్ కార్డుతో లింక్ చేసామని చెప్పినట్టున్నారు. అంటే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించింది ఏదో, అంతే తప్ప ఆధార్ కార్డు అడగటానికి లేదని చెప్పడమే కాకుండా ఆధార్ కార్డు కనుక వేరే మార్గాల ద్వారా నీ ఆధార్ వాళ్ళు తీసుకున్నా, లేకపోతే ఆధార్ ఇవ్వకపోతే ఇది ఇవ్వమని చెప్పి నీకు రావాల్సింది ఏదైనా ఆపేసినా ₹1,00,00,000 ఫైన్ అన్నారు. ₹1,00,00,000 ఫైన్తో పాటు 3 నుంచి 10 సంవత్సరాల జైలు శిక్ష అన్నారు. అంటే మొన్నటిదాకా ఏదైతే ఆధారు లేకపోతే ఏది జరగదనుకున్నామో ఇప్పుడు ఆధార్ వాడు అడిగితే మనకి ఇంకే ఐడెంటిటీ కార్డు లేకపోతే మనం ఆధార్ ఇవ్వచ్చు. కానీ వాడు ఆధార్ ఇస్తే కానీ మేము ఏమన్నాడు అనుకోండి, చాలా పెద్ద కేసు అది. ఈ విషయం నాకు కూడా తెలియదు, దేశాయ్ గారు పంపించారు. ఇది ఉందయ్యా, సుప్రీంకోర్టు చెప్పింది, అందుకే ఇవన్నీ వచ్చాయి. ఇదే ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి ముందైతే ఎవడిష్టం వాడిది. ఈ జడ్జిమెంట్ తర్వాత మనిషి ప్రైవసీకి సంబంధించినటువంటి వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో దీన్ని ఆపారు. సరే, జరిగితే సుప్రీంకోర్టులో ఎంతమందికి తెలుస్తుందండి ఇది ఏంటంటే, లేదు కేసులు ఉన్నాయి. ఈ కేసులు కూడా పర్టికులర్స్ ఒకడెవడో ఏం చేసేట, ఇది చాలా విచిత్రం అన్నమాట. నాకు కూడా ఫస్ట్ టైం తెలిసింది ఇలాంటి శాస్త్రాలు కూడా ఉంటాయని. మ్యానుఫ్యాక్చరింగ్ ఫింగర్ ప్రింట్స్ అనేటువంటి ఒక టెక్నిక్ ఉంది. అంటే మన వేలిముద్రల్ని వాడు ఉత్పత్తి చేస్తాడు. నువ్వు ఎక్కడైనా ఆధార్ కార్డు మీద వేలిముద్ర ఉందనుకో, ఆ వేలిముద్రను తీసుకుని వాడు దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి వాడుకుంటాడు. ఒరిజినల్ వేలిముద్ర కింద వచ్చేస్తుంది. అదో టెక్నిక్. ఆ టెక్నిక్లో ఒకడు స్టడీ చేసేట. వాడి పేరు సంతోష్ కుమార్. ఆ ధర్మారం అని చెప్పి తెలంగాణలో ఒక ఊరు. వాడు ఆ టెక్నిక్లో ఎక్స్పర్ట్ చేసి సిమ్ కార్డులు, వాడు ఇంకా పెద్ద పెద్ద వాటికి వెళ్ళా, సిమ్ కార్డులు ఇవ్వటంలో నీకేమి చెప్పక్కర్లేదు, నువ్వు వెళ్ళో సిమ్ కార్డు ఇవ్వయా అంటే ఎవడో ఒకడు వాడి దగ్గర ఉన్న వేలిముద్రతోటి సిమ్ కార్డు టక్మని తీసుకుని నీకు ఇచ్చేస్తాడనమాట. నువ్వు దాంతో ఏం చేసుకున్నా అది నీ పేరుతో ఉండదు, అరుణ్ కుమార్ పేరుతో ఉంటుంది. రేపు పొద్దున కేసు ఏమన్నా వస్తే అరుణ్ కుమార్ మీదకి వస్తుంది. దాంట్లోంచి ఏమన్నా ఫౌల్ మెసేజ్లు నిన్ను చంపేస్తానరా అని ఎవరికైనా పంపితే దాన్ని ట్రేస్ చేస్తే నేను దొరుకుతాను. ఎవడరా ఇదంతా చేస్తుందంటే వాడెవడో చిన్న పల్లెటూరులో ఈ టెక్నిక్లో వాడు ఎక్స్పర్ట్ అట. ఎక్కడ నేర్చుకున్నారా నువ్వు అంటే ఆన్లైన్లో నేర్చుకున్నట్టు వాడు. ఇదో కేసు. ఇంకో కేసు, ముగ్గురు కలిసి ఒక కోర్టులో పనిచేసేవాడు, ఒక సిమ్ కార్డుల దగ్గర పనిచేసేవాడు, ఒక గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసేవాడు. ఇలా ముగ్గురు కలిసి 300 పెన్షన్ అకౌంట్స్ నుంచి మొహమ్మద్ అజీజ్, షేక్ షబ్బీర్ హుస్సేన్, షేక్ అస్లాం, ఇలా ముగ్గురు కలిసి 40 లక్షల రూపాయలు, అంటే వాళ్ళకి తెలుసున్న వాళ్ళ పెన్షన్లు, వాళ్ళ పెన్షన్ల అకౌంట్లోంచి వీళ్ళు జాగ్రత్తగా మార్చేసుకున్నారు కొట్టేసి. మరి ఆ కొట్టేయడం ఎలాగో నాకు తెలియదు, కానీ మీకే తెలుసుంటుంది. చాలామంది మీరు నాకన్నా దాంట్లో చాలా ఎక్స్పర్ట్లు. అందరికీ ఇవి ఉంటున్నాయి, ఇప్పుడు ఆధార్ కార్డులు ఉంటున్నాయి, వెళ్ళి ఏటీఎంలో తీసుకోవడం, ఇవన్నీ మీకు అందరికీ పరిచయం ఉంది. తీసుకుని ఇలాగా ఒక 40 లక్షలు ఇదో కేసు. ఇది ఒక్కసారి వెళ్ళి గూగుల్లో కొడితే వచ్చేస్తున్నాయి కేసులు.
సో కంప్లైంట్ ఇవ్వడంలో తప్పేం లేదు. దీన్ని ఆధారంగా చేసుకుని ఈ ఎవరైతే మీరు డేటా చోరీ అని వాళ్ళు చెప్తున్నారో ఆ డేటా నుంచి కొంతమంది డబ్బులు కూడా తస్కరించేటువంటి ప్రమాదం ఉంది, జాగ్రత్తగా చూసుకోండి, మీ డబ్బులు కూడా పోతాయి అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీడీపీ మీద జారీ చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకో అడుగు ముందుకేసి జాగ్రత్త మీ పిల్లల్ని ఎత్తుకుపోతారని చెప్పి ఆయన చెప్పాడు. నేను చూశాను, పిల్లల్ని ఎత్తుకుపోవడానికి ఏమన్నా ఉందా, నెట్లో ఎత్తుకుపోవడానికి ఏమన్నా ఉందా అని. అంటే అంత దొంగలని చెప్పడం కోసం బహుశా ఆయన చెప్పుంటాడు. అంటే ఈవేళ ప్రధానమైనటువంటి పార్టీ, రూలింగ్ పార్టీ, ప్రతిపక్ష పార్టీలో మీరు డబ్బులు దొంగలించేస్తారంటే మీరు పిల్లల్ని ఎత్తుకుపోతారనే లెవెల్లో ఎలక్షన్ తీసుకొచ్చారు. పిల్లల్ని ఎత్తుకుపోయేవాడికి వేయాలా, డబ్బులు దొంగతనం చేసేవాడికి వేయాలా నిర్ణయం చేసుకోండి అనే పరిస్థితిలో పరస్పర ఛార్జెస్కి వచ్చేశారు. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.